రైట్ సార్? మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో, మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. చెన్నకేశవరెడ్డి చాలా స్టైలైజ్డ్గా, అంటే కలెక్షన్ పరంగా ఆది కన్నా తక్కువ కావచ్చేమో, కానీ ఆది కన్నా తక్కువ అని కాదు, కొంచెం ఆయన బాలయ్యబాబు సినిమాల్లో కూడా కొంచెం తక్కువ కావచ్చు. బట్ ఫ్యాన్స్కి, బాలయ్యబాబుకి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టమైన సినిమా. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమా, సూపర్గా స్టైలైజ్గా. అంటే నేను మిస్ అయింది కూడా అక్కడే. ఆయన్ని నాకు పెద్ద హీరో దొరికారు, ఆయన ఇలా ప్రజెంట్ చేయాలి, అలా ప్రజెంట్ చేయాలి, ఆ పిచ్చిలో ఉండిపోయా. రిలీజ్లో రికార్డు సార్ అది. ఎన్ని ఫ్యాన్స్కి భలే ఇష్టం. అది సక్సెస్కి కరెక్ట్గా రెవెన్యూ స్టాండే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మా సురేష్ గారు ఏదో అన్నాడు, అక్కడ నుంచి డిమ్ అని పడ్డది. అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి సార్ మీరు చెప్పారు ఇంతకుముందు 2 కోట్లని. నిజంగా ఫస్ట్ మూవీ మీది. అంతకుముందు 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా, నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసిన డైరెక్టర్లు వేరు, రైట్? ఈ సినిమా సబ్జెక్ట్ వేరు. బెల్లంకొండ సురేష్ గారిని ఒప్పించారు అంత పెద్ద బడ్జెట్. సురేష్ గారు ఈజ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. ఆయన, నేను నాకు బాగా గుర్తు, వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన ఆయన ఒక్కడిని కూర్చోబెట్టి స్టోరీ నేరేట్ చేశాను. నేరేట్ చేయగానే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, వినయ్, నువ్వు ఏమనుకున్నావు, నువ్వు నాకు ఏం చెప్పావు అదే ఎక్కడ ఎంత కూడా కాంప్రమైజ్ అవ్వదు, దేని గురించి ఆలోచించు. ఆయనకి నాకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చేదంటే, ఇప్పుడు సపోజ్ విలన్ నేను రాజన్ పి దేవ్ అనుకున్నా, ఆయన వేరే ఎవరో ఇంకా పెద్దోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ గారు అట్లా పెట్టాలి. హీరో ఫాదర్ దీంట్లో ఆవుతి ప్రసాద్ గారు, ఆయన వేరే కావాలంటారు. పెద్దోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉండాలి, గ్రాండ్యూర్ కనపడాలి, పెద్దోళ్ళని పెట్టమని. నేను ఆయనతో మాట్లాడలేక ఆయన చెప్పిన, లేదు పెద్దోళ్ళు పెద్ద కాస్టింగ్ పెట్టండి అది ఇది. నేను మా ఆవిడతో చెప్పేవాడిని, గురు నాకు వద్దు అసలు, ఇదేంటి అని నన్ను ఆవిడ అడగకూడదు. నువ్వేం తీస్తున్నావు అని అడగకూడదు. నా కన్విక్షన్ నాకు ఉంది, నేను కథ చెప్పాను కదా, నచ్చింది కదా, అదే వస్తుంది స్క్రీన్ మీద. నువ్వేం చెప్తే చెప్పు. కానీ అది నడుస్తుందా సార్ ఇండస్ట్రీలో? నడిచింది, అట్లా నడుచుకునేలాగా చేసుకున్నాడు ఆయన. నాకు సార్, నేను తీసిన ఇన్ని సినిమాల్లో కూడా నన్ను ఇదేంటని అని ఎవరు అడగలేదు సార్ నా ప్రొడ్యూసర్స్. నిజమా సార్? ఎస్. అంటే మేము చాలా వింటుంటాం, అంటే ఆ హీరో అందుకే అన్న, నాకు జరిగినట్టు ఎవరికి జరగలేదు. ఫ్రమ్ ఫస్ట్ సినిమా నుంచి నా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా, సురేష్ గారు 3-4 సినిమాలకి ఆయనే, 4-5 సినిమాలకి ఆయన ఉంటారు. మావుడు అంటే మావిడ అన్ని సినిమాలు 5-6 సినిమాలకి మావిడ ఉంటాడు. అదుర్స్ అంతా మావిడే చూశాడు. నాని గారు, వంశీ గారు, అదర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళైనా మొత్తం మావిడే చూశాడు. ఆల్మోస్ట్ నాది ఏ సినిమా అయినా కూడా తిను వేరే సినిమాలకి ఆయన ఫోన్ చేసి అసలు మీ బాహుబలి ఆల్మోస్ట్ ఎవరు అరవింద్ గారు. ఇంకా అరవింద్ గారు అయితే ఇంకా అంటే ఒక చాలా నవ్వొచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే, మా మావయ్య వచ్చి చూస్తున్నాడు ఒక రోజు షూటింగ్, పట్టిసీమలో చేస్తుంటే అరవింద్ గారు ప్రొడ్యూసరు, మల్లిటి సత్యనారాయణ రెడ్డి గారు అరవింద్ గారు ప్రొడ్యూసరు. మా ప్లైవుడ్స్ మీద నడిపిస్తున్నారు నన్ను, ఏది ఇసుక మీద, గోదావరి ఇసుకలో ప్లైవుడ్స్ వేసి నడిపిస్తున్నారు. ఇసుక మధ్యలోకి వెళ్ళి తీయాలి షూట్. ఎవరికైనా జరుగుద్ది అది? జరుగుద్దా? ప్లైవుడ్స్ వేసి నడిపిస్తుంటే ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి, అరవింద్ గారు రీజన్ ఏంటి చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే మా మావయ్య, నా సొంత మేనమావ, ఆయన పేరు మారియే. ఓకే. చూస్తున్నాడు ఆయన. వెళ్ళిన తర్వాత, ఏంట్రా నిన్ను భూమి మీద నడవనవరా అన్నాడే. ఆయనకి వింతగా అనిపిస్తుంది. ఏంటి సార్ కారణం ఏంటి? ఏంట్రా ఏంటి ఇలా చూస్తున్నారు నిన్ను
అక్కడ పోలీస్ ఎస్ఐ ఎవరు నాకు మా బంధువులు ఆయన వచ్చి ఆ ఎస్ఐ సెల్యూట్ చేసి ఎస్ఐ సెల్యూట్ చేయగానే కానిస్టేబుల్స్ అందరూ ఇదిగా ఉండి నా బందోబస్తుకి ఇక్కడికి వచ్చానండి అండి నేను నాకు మావయ్య ఏదో అవుతాడు తను అర్థం ఉందా నీ ఏం సెల్యూట్ నాకు సెల్యూట్ చేస్తావండి నువ్వు అని లేదు డ్యూటీ కదా అది ఇది అని మా మావయ్య ఇలా విచిత్రంగా చూస్తున్నాను చూస్తుంటే సరే వదిలేయాలి ఏంటి మా ఏంట్రా ఏంటి నల్ల నడిపిస్తున్నారు ఏంటి ఇలా చూస్తున్నారు ఏంటి అదేంటి ఇదేంటి అన్నాడు. అంటే చాలా మంది డైరెక్టర్లు ఉంటారు కదా ఏంటి నువ్వేంటి ఇంత ఇదేంటి నీకు అని మా ఏం లేదు నాకు బ్యాక్ పెయిన్ అందుకని బ్యాక్ పెయిన్ హాస్పిటల్ నుంచి వచ్చాను అరవింద్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడిపించి జాగ్రత్తగా చూడండి ఆయన అని మనుషులు పెట్టాడు ఆయన. అంతకన్నా ఇల్లు నువ్వు టెన్షన్ అయిపోకు అని నాకు బాగా నవ్వు గుర్తు నవ్వు వస్తాను. నిజంగా మీరు అంటే చెప్పినప్పుడు మేము అంత ఇది అవ్వలేదు కానీ హాస్పిటల్ నుంచి వచ్చినందుకు మీరు ఇసుకలో ప్లైవుడ్ లేయించి నడిపించడం అనేది నా ప్రొడ్యూసర్స్ అలా చూసారు సార్ నన్ను. కాదు సార్ అది మీకు అంటుంటారు కదా సక్సెస్ అనేది తలకెక్కింది అని ఎప్పుడు అనిపించలేదు బుజ్జి గారు మీరు చెప్పండి సార్. లేదు ఎప్పుడు అట్లేదు అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈజ్ ద సేమ్ అట్లానే ఉన్నాడు. ఈ 25 years లో అసలు మా ఇద్దరి మధ్య ఇంత కూడా ఎవరి మధ్య ఉండదు అసలు. ఎవరితో హార్ష్ గా కానీ లేకపోతే ఇంకో రకంగా మాట్లాడు ఎంతో ప్రేమతో ఇష్టంతో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే కూడా తెలుస్తుంది సాయంత్రం అయితే ఇప్పటికి. మధ్యలో వినాయక్ గారు ఒళ్ళు రావడానికి కారణం మీరు ఇచ్చిన స్వీట్ లేని వినికిడి సార్. అట్లేం కాదులేండి తిండి బాగా తింటాం అందరం కూడా అసలు నో కాంప్రమైజ్ అసలు ఎట్లా కావాలంటే అట్లా హ్యాపీగా తింటాం. రైట్ సార్ మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. చెన్నకేశవరెడ్డి చాలా స్టైలైజ్డ్గా అంటే కలెక్షన్ పరంగా ఆది కన్నా తక్కువ కావచ్చేమో కానీ ఆది కన్నా తక్కువ అని కాదు, కొంచెం ఆయన బాలయ్యబాబు సినిమాల్లో కూడా కొంచెం తక్కువ కావచ్చు. బట్ ఫ్యాన్స్కి బాలయ్యబాబుకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టమైన సినిమా. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమా, సూపర్గా స్టైలైజ్గా. అంటే నేను మిస్ అయింది కూడా అక్కడే. ఆయన్ని నాకు పెద్ద హీరో దొరికారు, ఆయన ఇలా ప్రజెంట్ చేయాలి అలా ప్రజెంట్ చేయాలి ఆ పిచ్చిలో ఉండిపోయా. రిలీజ్లో రికార్డు సార్ అది. ఎన్ని ఫ్యాన్స్కి భలే ఇష్టం. అది సక్సెస్కి కరెక్ట్గా రెవెన్యూ స్టాండే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మా సురేష్ గారు ఏదో అన్నాడు, అక్కడ నుంచి డిమ్మని పడ్డది. అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి సార్ మీరు చెప్పారు ఇంతకుముందు 2 కోట్లని. నిజంగా ఫస్ట్ మూవీ మీది. అంతకుముందు 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసిన డైరెక్టర్లు వేరు, రైట్? ఈ సినిమా సబ్జెక్ట్ వేరు. బెల్లంకొండ సురేష్ గారిని ఒప్పించారు అంత పెద్ద బడ్జెట్. సురేష్ గారు ఈజ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అండి. ఆయన నాకు బాగా గుర్తు, వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన ఆయన ఒక్కడిని కూర్చోబెట్టి స్టోరీ నేరేట్ చేశాను. నేరేట్ చేయగానే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, వినయ్ నువ్వు ఏమనుకున్నావు, నువ్వు నాకు ఏం చెప్పావు అదే ఎక్కడ ఎంత కూడా కాంప్రమైజ్ అవ్వదు, దేని గురించి ఆలోచించు. ఆయనకి నాకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చేదంటే, ఇప్పుడు సపోజ్ విలన్ నేను రాజన్ పి దేవ్ అనుకున్నా, ఆయన వేరే ఎవరో ఇంకా పెద్దోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ గారు అట్లా పెట్టాలి. హీరో ఫాదర్ దీంట్లో ఆవుతి ప్రసాద్ గారు, ఆయన వేరే కావాలంటే పెద్దోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉండాలి, గ్రాండ్యూర్ కనపడాలి, పెద్దోళ్ళని పెట్టమని. నేను ఆయనతో మాట్లాడలాగా ఆయన చెప్పిన లేదు పెద్దోళ్ళు పెద్ద కాస్టింగ్ పెట్టండి అది ఇది. నేను మా ఆవిడతో చెప్పేవాడిని, గురు నాకు వద్దు అసలు, ఇదేంటి అని నన్ను ఆవిడ అడగకూడదు, నువ్వేం తీస్తున్నావు అని అడగకూడదు. నా కన్విక్షన్ నాకుంది, నేను కథ చెప్పాను కదా, నచ్చింది కదా, అదే వస్తుంది స్క్రీన్ మీద. నువ్వేం చెప్తే చెప్పు. కానీ అది నడుస్తుందా సార్ ఇండస్ట్రీలో? నడిచింది, అట్లా నడుచుకునేలాగా చేసుకున్నాడు ఆయన. నాకు సార్ నేను తీసిన ఇన్ని సినిమాల్లో కూడా
నన్ను ఇది ఏంటని అని ఎవరు అడగలేదు సార్ నా ప్రొడ్యూసర్స్. నిజమా సార్? ఎస్. అంటే మేము చాలా వింటుంటాం, అంటే ఆ హీరో అందుకే అన్న నాకు జరిగినట్టు ఎవరికి జరగలేదు. ఫ్రమ్ ఫస్ట్ సినిమా నుంచి నా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా, సురేష్ గారు 3-4 సినిమాలకి ఆయనే, 4-5 సినిమాలకి ఆయన ఉంటారు. మావుడు అంటే మావిడ అన్ని సినిమాలు 5-6 సినిమాలకి మావిడ ఉంటాడు. అదుర్సంతా మావిడే చూశాడు. నాని గారు, వంశీ గారు, అదర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళైనా మొత్తం మావిడే చూశాడు. ఆల్మోస్ట్ నాది ఏ సినిమా అయినా కూడా తిను వేరే సినిమాలకి ఆయన ఫోన్ చేసి అసలు మీ బాబు ఆల్మోస్ట్ ఎవరు అరవింద్ గారు. ఇంకా అరవింద్ గారు అయితే ఇంకా అంటే ఒక చాలా నవ్వొచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే, మా మావయ్య వచ్చి చూస్తున్నాడు ఒక రోజు షూటింగ్, పట్టిసీమలో చేస్తుంటే అరవింద్ గారు ప్రొడ్యూసరు, మల్లిటి సత్యనారాయణ రెడ్డి గారు అరవింద్ గారు ప్రొడ్యూసరు. మా ప్లైవుడ్స్ మీద నడిపిస్తున్నారు నన్ను. ఏది ఇసుక మీద, గోదావరి ఇసుకలో ప్లైవుడ్స్ వేసి నడిపిస్తున్నారు. ఇసుక మధ్యలోకి వెళ్ళి తీయాలి షూట్. ఎవరికైనా జరుగుద్ది అది జరుగుద్దా? ప్లైవుడ్స్ వేసి నడిపిస్తుంటే ఆయన అక్కడ నుంచి ఫోన్ చేసి, అరవింద్ గారు రీజన్ ఏంటి చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే మా మావయ్య, నా సొంత మేనమావ, ఆయన పేరు మారియే. ఓకే, చూస్తున్నాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఏంట్రా నిన్ను భూమి మీద నడవనవరా అన్నాడే. ఆయనకి వింతగా అనిపిస్తుంది. ఏంటి సార్ కారణం ఏంటి? ఏంటి ఇలా చూస్తున్నారు నిన్ను? అక్కడ పోలీస్ ఎస్ఐ ఎవరు మా బంధువులు, ఆయన వచ్చి ఆ ఎస్ఐ సెల్యూట్ చేసి, ఎస్ఐ సెల్యూట్ చేయగానే కానిస్టేబుల్స్ అందరూ ఇదిగా ఉండి, నా బందోబస్తుకి ఇక్కడికి వచ్చానండి అండి. నాకు మావే ఏదో అవుతాడు తను. అర్థం ఉందా నీకు? ఏం సెల్యూట్, నాకు సెల్యూట్ చేస్తానంటే నువ్వు అని. లేదు డ్యూటీ కదా అది ఇది. మా మావయ్య ఇలా విచిత్రంగా చూస్తున్నాను. చూస్తుంటే సరే వదిలేయాలి. ఏంట్రా ఏంటి నల్ల నడిపిస్తున్నారు ఏంటి, ఇలా చూస్తున్నారు ఏంటి, అదేంటి ఇదేంటి అన్నాడు. అంటే చాలా మంది డైరెక్టర్లు ఉంటారు కదా, ఏంటి నువ్వేంటి ఇంత ఇదేంటి నీకు అని. ఏం లేదు, నాకు బ్యాక్ పెయిన్, అందుకని బ్యాక్ పెయిన్ హాస్పిటల్ నుంచి వచ్చాను. అరవింద్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడిపించా, జాగ్రత్తగా చూడండి ఆయన అని మనుషులు పెట్టాడు ఆయన. అంతకన్నా ఇల్లు నువ్వు టెన్షన్ అయిపోకు అని. నాకు బాగా గుర్తు నవ్వు వస్తాం. నిజంగా మీరు అంటే చెప్పినప్పుడు మేము అంత ఇదవ్వలేదు, కానీ హాస్పిటల్ నుంచి వచ్చినందుకు మీరు ఇసుకలో ప్లైవుడ్ లేయించి నడిపించడం అనేది, నా ప్రొడ్యూసర్స్ అలా చూసారు సార్ నన్ను. కాదు సార్, అది మీకు అంటుంటారు కదా సక్సెస్ అనేది తలకెక్కింది అని, ఎప్పుడు అనిపించలేదు? బుజ్జి గారు మీరు చెప్పండి సార్. లేదు ఎప్పుడు అటువంటి లేదు. అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈజ్ ద సేమ్, అట్లానే ఉన్నాడు. ఈ 25 years లో అసలు మా ఇద్దరి మధ్య ఇంత కూడా ఎవరి మధ్య ఉండదు అసలు. ఎవరితో హార్ష్గా కానీ లేకపోతే ఇంకో రకంగా మాట్లాడు, ఎంతో ప్రేమతో ఇష్టంతో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే కూడా తెలుస్తుంది, సాయంత్రం అయితే ఇప్పటికి. మధ్యలో వినాయక్ గారు ఒళ్ళు రావడానికి కారణం మీరు ఇచ్చిన స్వీట్ లైన్ వినికిడి సార్. అట్లా ఏం కాదులేండి, తిండి బాగా తింటాం అందరం కూడా, అసలు నో కాంప్రమైజ్, అసలు ఎట్లా కావాలంటే అట్లా హ్యాపీగా తింటాం.